సీతారామ ట్రయల్ రన్ సక్సెస్. ఫేజ్ 1 పంప్ హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ చేసిన ఆఫీసర్లు ఆగస్టులో సాగునీరు విడుదల చేస్తాం మంత్రి తుమ్మల. మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పి కూడా వెల్లడి చేస్తాడు. ట్రయల్ రన్ అనంతరం గోదావరి జలాలకు నమస్కరిస్తున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఈ నమస్కరిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము అడుగుతా ఉన్నాం, ఈ సీతారామ ప్రాజెక్టు ఎవరి వల్ల అయినది, ఎవరు మొదలుపెట్టిండ్రు, ఎవరు కంప్లీట్ చేసిండ్రు, ఈ ప్రణాళిక ఎవరిది అనేది అందరికన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా సీతారామ ప్రాజెక్టు గురించి ఎక్కువగా తుమ్మల నాగేశ్వరరావుకే తెలుసు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పాలి, మీరు ఎవరు, కేసీఆరా కాదా? ఇవాళ మీరందరూ పోయి కాంగ్రెస్ సర్కారు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటున్నారు కదా. ఈ 6 నెలల్లో మీరు అధికారంకి వచ్చిన తర్వాత ఏమంటే ఏం చేయలేదండి. ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం ఏం చేయలేదు. ఈ వారం 10 రోజులలో ఈ నీళ్లు వదలడానికి ఏమన్నా ఉంటే ఆ మోటార్లు గేటర్లు కొద్దిగా ఏమన్నా వాటిని రిపేర్ చేయొచ్చాము కానీ, సరి చేయొచ్చాము కానీ, ఆ మోటార్లు పెట్టింది కేసీఆరే, ఆ ప్రణాళిక సిద్ధం చేసింది కేసీఆరే, కాలువలు దవ్విచ్చింది కేసీఆరే. అది ఒప్పుకోవాలా. ఎందుకంటే నీళ్ళ విషయం అనేది అదిగా నిజాలు బరాబర్ ఒప్పుకోవాల్సిన తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలుసు. ఆయనే పట్టుబట్టి ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్ట్ని ఇదే తుమ్మల నాగేశ్వరరావు అదే కేసీఆర్ కలిసి ఆడ శంకుస్థాపన చేసిరు కాబట్టి మరి చెప్పుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటారు, మా ప్రభుత్వమే అది చేసింది ఇది చేసింది అని చెప్పుకుంటారు. కానీ ఈయనకు ఒక్కడికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఏడదవిర్రు, ఎందుకు దవిర్రు, యాడికెళ్ళి నీళ్ళు వస్తూ ఉన్నాయి, తీసుకపోయి ఏం చేసిర్రు, పైపులు యాడేసిర్రు, కెనాల్ యాడదవిర్రు, ఏం తెలియదు. ఉత్తమ ముచ్చటి. కానీ సరే, మరి ఇలా అయితే చెప్తా ఉన్నాడు. ఇక మరి ఏం చెప్తున్నట్టే ఆగస్టు నుంచి వెళ్ళి 1,20,00,000 ఎకరాలకు నీరిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు వస్తే మైబాద్, ఈ 3 జిల్లాలకు మాత్రానికి పుష్కలంగా 2 పంటలు పండించుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి వీళ్ళే గతంలో సీతారామ ప్రాజెక్టు వల్ల కొన్ని వేల కోట్లు అవినీతి చేసిండు కేసీఆర్. సీతారామ ప్రాజెక్టు కూడా దండగా అని చెప్పిన వాళ్ళే ఇవాళ పోయి సీతారామ ప్రాజెక్టు దగ్గర ఇక మేమంటే మేమే చేసినాం అని చెప్తున్నాడు. కానీ ఏది ఏమైనా కూడా సీతారామ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ పెట్టిన దయనే, కేసీఆర్ పెట్టిన భిక్షనే ఉండే. 2004లో ఇప్పటికున్నదాడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు. అరే ఇది మంచి పథకమే, తెలంగాణలో కొన్ని జిల్లాలు బాగుపడతాయి, ఆ నీళ్లు మొత్తం ఆంధ్రాకి పోయి ఆంధ్ర నుంచి గోదావరిలో కలుతున్నాయి అని చెప్పి ఈడ నీళ్ళు నాపాల. ప్రధానంగా ఏంటంటే ఆడ 100 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి కాటన్ దొరలు అంటారు వాళ్ళని, సర్దార్ కాటన్ దొరలు ఆడ ఒక పెద్ద గోడ కట్టిరు రాయితోటి. ఇప్పటికీ ఆ గోడ అట్లనే ఉన్నది. ఆడ స్టోరేజ్ ఉంటే ఆడికెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తే, దీనివల్ల మన ఆంధ్ర ప్రాంతానికి ఏం ఉండదా బాబు, మన ఆంధ్రాకి నీళ్ళు రావు, ఇక్కడ ఆపేస్తే తెలంగాణలో బాగుపడతారని చెప్పి ఆ 2004లో ప్రాజెక్ట్ ఆపేశారు. రాజీవ్ సాగర్ అని పేరు కూడా ఉండేదానికి. రాజీవ్ సాగర్ అని చెప్పేసి అప్పటికి భూసేకరణ కూడా జరుగుతూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టి మరలించి ఆ ప్రాజెక్ట్ ఆపేసిర్రు. దానికి రావాల్సిన పైసలు కూడా ఆపేస్తే కేసీఆర్ వచ్చి ఇది ఎప్పుడో కట్టాల్సిన ప్రాజెక్టు లేట్ అయిందని చెప్పి ఆ నీళ్ళని ఇటు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆంధ్రాకి పోయే నీళ్ళని మన వాటా ఏదైతే ఉందో ఆ వాటాని ఇటు తీసుకొస్తా ఉన్నాడు. ఇగో అది ప్రణాళిక సిద్ధం చేసి మ్యాప్ గీసి ఆడ నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇగో ఇదే సీతారామ. ఇలా వీళ్ళు ట్రయల్ రన్ సక్సెస్ చేసిరు. ఇది కేసీఆర్ పుణ్యం అని 100కి 100% అక్కడున్న రైతులకు తెలుసు. ఆడున్న రైతులకి, తెలంగాణ రైతులకు కూడా ఈ ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇగో వీడికి నీళ్ళు ఎట్లొచ్చినాయి, మనం పొలాలలో ఎట్లా వాడగలుగుతాం అందరికీ తెలుసు. కాబట్టి మరి ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పాలి. సరే ఏదేమైనా కానీ ఒక ఆవిష్కరణ, ఒక మంచి ఘట్టం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతం అయింది అనేది మాత్రానికి మనకి ఇక్కడ క్లియర్గా కనపడేటటువంటి పరిస్థితి ఉన్నది.